we are going to see a different victorious life for you today. ఈ రోజు మీ కొరకు ఒక గొప్ప జయ జీవితమైన ఒక జీవిత విధానం గురించి మనం చూద్దాము. You must be facing difficulties and problems in your life now. నీ జీవితంలో ఒకవేళ ఇప్పుడు నీ ఎన్నో కష్టములు ఎదుర్కొంటున్నావేమో. You may be going through things that you don't understand at all. ఒకవేళ అర్థం కాని విషయాల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో నీ జీవితంలో. And you don't know what to do about it. వాటిని బట్టి ఏం చేయాలో పాల్గొని స్థితిలో ఉంటున్నావేమో. But the word of God has got clear instructions for you what you need to do. కానీ దేవుని యొక్క వాక్యంలో నువ్వు ఏం చేయాలో ఇటువంటి పరిస్థితుల్లో చాలా చక్కని విషయాలు మనకు పొందుపరుస్తున్నది. We are going to look into a war that has happened in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో జరిగిన ఒక గొప్ప మంచి యుద్ధం గురించి మనం చూడబోతున్నాము. Three countries, a big powerful nations come together to fight against a small nation. ఒక మూడు గొప్ప దేశాలు ఒక్క చిన్న దేశం పైన మరి దండయాత్ర చేయడానికి దాడి చేయడానికి వస్తుంటాం మనం చూస్తుంటాం. And naturally this small nation would have been crushed and completely destroyed and wiped out. సాధారణంగా ఇటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే ఇటువంటి చిన్న దేశము అంత గొప్ప సైన్యములు వీరి మీదకి వస్తున్నప్పుడు మరి సమూలంగా నాశనం చేయబడి మరి ఓడించబడే పరిస్థితి మనం గమనించగలము. But supernaturally God intervened and He changed the situation. కానీ చూసుకున్నట్లయితే ఎంతో గొప్ప అద్భుతమండి దేవుడు మరి యొక్క పరిస్థితిని అంతా కూడా తారుమారు చేసి మరి గొప్ప విజయాన్ని ఆ యొక్క దేశానికి అనుగ్రహించున్నాడు. These four nations, all these three nations were completely, utterly destroyed, and the small nation who trusted in God, they were victorious. మరి ఏవైతే గొప్ప సైన్యాలు మరి దాడి చేయడానికి వచ్చాయో ఆ మూడు దేశాలు కూడా సమూలంగా నాశనం చేయబడ్డాయి. ఈ యొక్క చిన్న దేశం ఏదైతే ఉన్నదో వారు దేవుని యందు నమ్మిక ఉంచి వారు దేవుని యందు ఆధారపడి ఉండడం బట్టి ఆ యొక్క దేశము ఎంతో క్షేమంగా మరి కాపాడబడింది. It's a wonderful war that we need to look into. ఎంతో గొప్ప యుద్ధం అండి మనం గమనించాల్సినది ఇక్కడ. So let's read from 2 Chronicles chapter 20 verse 2 and 3. రెండో దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసుకుందాము. అంతలో కొందరు వచ్చి సముద్రమునకు ఆవలి ఉన్న సీనరుల తరచు గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చింతగించుము, వారు హిస్సోను తామారు అను ఎన్గేదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. Here the three big nations are coming to fight against the small nation. ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు గొప్ప దేశాలు ఒక దేశం పైకి దాడి చేయడానికి వస్తున్నాయి. And king of the small nation was worried what to do. ఈ యొక్క చిన్న దేశపు రాజు ఏం చేయాలో పాల్గొనలేని స్థితిలో చింతిస్తూ ఉన్నాడండి. And instead of preparing the war, instead of getting all the army ready and the equipments ready, he did something very specific here. యుద్ధానికి సైన్యము సిద్ధపరిచే విషయంలో బదులుగా అతడు ఇంకొక పనిని ఆయన చేస్తూ ఉన్నాడు. He went to inquire of the Lord. ఆయన దేవుని యొద్ద విచారణ చేయడానికి వెళ్ళాడు. And he proclaimed a fast for the entire nation. అలాగే ఒక దేశమంతటి కూడా ఉపవాసాన్ని ప్రకటించాడు, ఉపవాస దినమును. And then he is going and asking the Lord. ఆ తరువాత దేవుని యొద్దకు వెళ్ళి ఈ విధంగా విచారణ చేస్తూ ఉన్నాడు. And then he was praising and thanking God, and he is saying that Lord, these and these and these things that you have done in the past. ఈ విధంగా దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన చెప్తున్నాడు, ప్రభువా మరి మా యొక్క పితరుల పట్ల నీవు ఈ యొక్క గొప్ప కార్యాలన్నీ నువ్వు చేస్తూ వచ్చావు, ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొద్ద ఆయన స్తుతిస్తూ ఉంటున్నాడు. In other words, he was testifying God's supernatural intervention in the lives of the people in the past. ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే గతించిన తన యొక్క పితరుల యొక్క జీవితాల్లో దేవుడు ఏ విధంగా మరి జోక్యం చేసుకుని వారి యొక్క జీవితాల్లో చేసిన గొప్ప ఆశ్చర్య కార్యాలన్నింటినీ కూడా తలపోసుకుంటూ ఉన్నాడు. And he was not worried. ఆయన ఎంత మాత్రం కూడా మరి చింతించడం లేదు కానీ, but in the beginning when he heard, he was fearful when he seek the Lord. మొదట ఆ యొక్క సమాచారం వినినప్పుడు అతడు భయపడి ఉన్నాడు. భయపడి యెహోవా యొద్దకు విచారణ చేయడానికి వెళ్ళాడు. And he took the counsel of God. దేవుని యొద్ద నుంచి మరి అతడు మరి సమాధానం పొందుతున్నాడు. And here he says on verse 12, ఇక్కడ 12వ వచనం ఈ విధంగా చెప్పబడుతున్నది, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసెను. This here, whatever he is saying,
it is very, very important for us to meditate upon. ఈ యొక్క వచనం చూసినట్లయితే ఈ యొక్క రాజు చెప్పిన ఈ యొక్క ప్రతి మాట కూడా మనం ధ్యానించడానికి ఎంతో ప్రాముఖ్యమైన మాటలండి. Here the king is saying, for we have no power to face this vast army. రాజు చెప్తూ ఉన్నాడు, ఈ యొక్క గొప్ప సైన్యాన్ని మేము ఎదుర్కొని యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలదు దేవా అంటున్నాడు. And even in your life you must be facing a situation like this and you don't know what to do about it. ఒకవేళ నీ జీవితంలో కూడా ఇటువంటి గొప్ప సమస్యలను ఎదుర్కొంటున్నావు ఏమో, మరి ఆ యొక్క సమస్యను ఏమి చేయాలో పాల్గొనలేని స్థితిలో నీవు ఉంటున్నావేమో. Then he says, we don't know what to do. అక్కడ చెప్తున్నాడు, నాకు ఏం చేయాలో తోచడం లేదు దేవా అంటున్నాడు. And he says, my mind is not working, we don't have the strength and we are so troubled, we don't know what to do, but one thing, our eyes are upon you. ఆయన చెప్తూ ఉన్నాడు, నా యొక్క మనసు సరిగా పనిచేయడం లేదు, ఏం చేయాలో నాకు పాల్గొనడం లేదు, మాకు శక్తి చాలదు వాళ్ళని ఎదుర్కోవడానికి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, నీవే మా దిక్కుదేవా అంటున్నాడు. And it is not just one of them coming and standing before the Lord. ఇది ఎంత మాత్రం కూడా ఏదో ఒక వ్యక్తి వచ్చి దేవుని యొద్ద నిలబడి ఎదురుగా మాట్లాడడం లేదు. కానీ in the verse 13 we can see that all the men of Judah with their wives and children and little ones. 11వ వచనం మనం చూస్తున్నాము, యూదా వారందరూ తమ శిశువులతో భార్యలతో పిల్లలతో కూడా యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నారు అని. Everyone came together. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి యెహోవా సన్నిధిని నిలబడి ఉన్నారు. Because they knew if the war happens, if this wars, three great nations come against us, they will utterly destroy us, kill us and take everything that we have. వారికి తెలుసు, ఎందుకంటే ఈ యొక్క మూడు గొప్ప సైన్యములు కూడా వీరి పైన దాడి చేసినట్లయితే వీరిని సమూలంగా నాశనం చేసి వీరి యొద్ద ఉన్న సమస్త ధనమును కూడా దోచుకుని మరి వారు వెళ్ళిపోతారన్న ఒక విషయం మీరు గ్రహించున్నారు. Then the Spirit of the Lord spoke through one of the prophets among them to King Jehoshaphat. మరి దేవుని యొక్క ఆత్మ ఒకనొక ప్రవక్త ద్వారా మరి యెహోషాపాతుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. In the end of the verse 15 it says, do not be afraid or discouraged because of this vast army, for the battle is not yours but God's. 15వ వచనం చివరి మా భాగంలో మనం చూసినట్లయితే, ఈ యొక్క గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యొక్క యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అని చెప్పబడుతున్నది. Even today God is speaking to you, saying that whatever situations, problems that you are facing in your life, you no need to worry. God will fight for you and the battle is not yours. ఈ రోజు కూడా నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఇటువంటి గొప్ప సమస్యలను ఎదుర్కొంటూ వెళ్తున్నావేమో, అయినను వాటిని బట్టి నువ్వు ఎంత మాత్రం కూడా భయపడకుడు, జడియవద్దు. ఎందుకంటే నీది కాదు ఈ యొక్క సమస్య, దేవుడే యొక్క సమస్యను ఎదుర్కొని తీర్చబోతున్నాడు. And God is saying to them, you need not fight this battle. దేవుడు చెప్తున్నాడు, నీ ఎంత మాత్రం కూడా ఈ యొక్క యుద్ధము పోరాడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. Many times in our distress we wanted to fight the battle, we wanted to make the plans, we wanted to make the strategies, and you know that it is a strategy of failure. మనం చాలా సార్లు మనం ఇటువంటి విపత్కరమైన పరిస్థితిలో ఉంచినప్పుడు మన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఈ యొక్క యుద్ధం మనం పోరాడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. ప్రయత్నాలు చేసి చివరికి విఫలం చెందుతూ ఉంటాము. It is very interesting to read in the verse 17. ఇక్కడ 17వ వచనంలో మనం ఈ యొక్క మాట చదువుతున్నప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంటుందండి. God is again saying, you will not have to fight this battle. దేవుడు మరి ఒకసారి మళ్ళీ చెప్తున్నాడు, ఈ యొక్క యుద్ధం మీరు పోట్లాడవలసిన అవసరం లేదు అంటున్నాడు. But take up your position. కానీ నీ యొక్క స్థానమును మీరు తీర్చుకోండి అంటున్నాడు. When a war happens, the military and the army goes and they take their position. యుద్ధము జరిగేటప్పుడు మరి యొక్క సైన్యము వారి యుద్ధ పంక్తులుగా తీరి వారు నిలబడి వారి యొక్క స్థానంలో తీసుకుని నిల్చుని ఉంటారు. God is not saying that I will fight this war, you go and sleep. దేవుడు అనడం లేదు, నేను యుద్ధం చేస్తాను, మీరు వెళ్ళి పడుకోండి, విశ్రాంతి తీసుకోండి అనడం లేదు. But here he is saying, take up your position. ఇక్కడ చెప్తున్నాడు, మీరు మీ యొక్క యుద్ధ పంక్తులు నిలబడండి ఈ స్థానంలోని. Stand firm and see the deliverance of the Lord will give you. ధైర్యంగా నిలబడండి, భయపడకుడి, మరి యెహోవా దయచేయి ఒక రక్షణను మీరు చూస్తారు అంటున్నాడు. And again he is saying, do not be afraid or do not be discouraged. ఎంత మాత్రం కూడా భయపడద్దు, జడియద్దు అంటున్నాడు. When you are facing the threats of life and problems in your life, God is telling you, do not be afraid or do not be discouraged. నీ జీవితంలో సమస్యలు మరి పోరాటములు మరి విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని చూసి ఎంత మాత్రం కూడా భయపడద్దు, జడియద్దు. Because God is on your side. ఎందుకంటే దేవుడు మీతో కూడా నీ పక్షంలో ఉన్నాడు. And when God is for you, no one can be
against you. దేవుడు నీ పక్షమున ఉండగా నీకు ఎవరు కూడా విరోధిగా ఉండలేరు. Hallelujah. హల్లెలూయా. He is a good God. ఆయన మంచి దేవుడండి. He comes and stands with you when you are in trouble, when you are in problems, when you have issues in life. నీవు సమస్యల్లో ఉండగా, నువ్వు విపత్కరమైన పరిస్థితుల్లో ఉండగా, నువ్వు కష్టాల్లో ఉండగా ఆయన నీ పక్షమున నీతో పాటుగా నిల్చుంటున్నాడండి. And he comes and put his arms around you and say, do not be afraid, my child. ఆయన వచ్చి ఆయన నీ చుట్టూ చేతులు వేసి, నా యొక్క స్నేహితుడా నువ్వు భయపడద్దు, జడియొద్దు అని ఎంతో మరి నెమ్మదిగా ఆయన చెప్తూ ఉన్నాడు. Do not be discouraged, my children. నా యొక్క బిడ్డలారా ఎంత మాత్రం కూడా నువ్వు మీరు నిరుత్సాహపడద్దు అంటున్నాడు. Go out to face them tomorrow. రేపటి దినమును నువ్వు ఎదుర్కోవడానికి బయటకు వెళ్ళి అంటున్నాడు. And the Lord will be with you. దేవుడు మీతో కూడా ఉంటున్నాడు. God is saying that I am going with you. దేవుడే అంటున్నాడు, నేను మీతో పాటుగా ఉంటున్నాను అని. And that is what we need in our life. మన జీవితంలో కూడా మనకు అదే కావాల్సినదండి. Even if no one comes with us, ఎవరు కూడా మన పక్షంలో మనతో పాటుగా రాలేకపోయినా కూడా, even if we don't have anything, మన పక్షంలో మనకి ఏది లేకపోయినా కూడా, even if we don't have the power, లేదా మనకు శక్తి లేకపోయినప్పటికీ even కూడా, if we don't have the resources, మనకు కావాల్సిన వనరులు లేకపోయినప్పటికీ కూడా, God is saying, I am with you. దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉన్నాను అని. Oh, hallelujah. Hallelujah. When He is with us, దేవుడు మనతో పాటు ఉన్నప్పుడు we don't need anybody else. మనకు ఎవరు ఏమీ కూడా అవసరం లేదండి. He is the creator of the heavens and the earth and everything in it. ఆయన ఈ యొక్క భూమి ఆకాశమును సృజించిన దేవుడు, వాటిలో ఉన్న వాటన్నిటిని సృజించిన వాడు. Hallelujah. హల్లెలూయా. What did Jehoshaphat do? యెహోషాపాతు ఏం చేశాడు ఇక్కడ? They all together bowed down with his face to the ground. వారందరూ కూడా సాష్టాంగపడి నమస్కారం చేశారండి. Everyone together. ప్రతి ఒక్కరు యెరూషలేములో వారు They all started worshiping. అందరూ కూడా దేవుడిని స్తుతించి మహిమపరచడం ప్రారంభించారు. And some of them started singing praises to God. కొంతమంది పాటలతో స్తుతి గానములతో దేవుడిని గణపరుస్తున్నారండి. And many people, and it says we are reading here that they stood up and praised the Lord, the God of Israel, with a very loud voice. ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ వారందరూ కూడా లేచి నిలబడి బిగ్గరగా గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను మరి స్తుతిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. What kind of a battle plan? ఎంత గొప్ప యుద్ధ ప్రణాళిక అండి ఇది. When the army is coming with all swords, chariots, horses, everything, మరి గొప్ప సైన్యము, మరి రథాలతో, యుద్ధ రథాలతో, సైన్యముతో, మరి గొప్ప ఆయుధాలతో వారు వీరిపైకి దాడి చేస్తున్నప్పటికీ, oh, these people are singing and praising God. ఈ యొక్క మనుషులేమో చక్కగా దేవుడిని స్తుతిస్తూ గానములు చేస్తూ ఆరాధిస్తూ ఉన్నారండి. When you face any kind of problems in your life, this is what you need to do. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు ఇదే నువ్వు చేయవలసినది. Rise up into the spontaneous worship. మరి ఈ విధముగా దేవుని ఆ యొక్క క్షణంలో ఆరాధించే యొక్క పరిస్థితిలోకి నువ్వు రావాల్సి ఉన్నది. Start singing to God. దేవునికి గానములు చేస్తూ ఉండు. Worship Him. ఆయన ఆరాధిస్తూ ఉండు. Because He is with you. ఎందుకంటే ఆయన నీతో పాటుగా ఉన్నాడు. And He is going to change every situation in your life. నీ జీవితంలో ప్రతి విధమైన సమస్యను, ప్రతి విధమైన పరిస్థితిని ఆయన మార్చబోతున్నాడు. And they were worshiping throughout the day. వారు దినమంతా కూడా ఆ విధంగా ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. And then early in the morning they left for the desert of Tekoa. మరి ఆ విధంగా ఉదయ కాలమున లేచి మరి ఆ యొక్క తికోరు ఎడారి ప్రాంతంలోకి వాళ్ళు వెళ్ళి ఉన్నారు. And Jehoshaphat stood and said, listen to me, Judah and people of Jerusalem. యెహోషాపాతు లేచి ఆ యొక్క యూదా ప్రజలను వారందరికీ చెప్తున్నాడు, ఈ విధంగా నా యొక్క మాటలు వినండి అని. Have faith in your God. నీ యొక్క దేవుడి పైన నీవు విశ్వాసం ఉంచండి. It's very important for you to have faith in God. దేవుడి యందు విశ్వాసం ఉంచడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అండి. Because there is nothing impossible with your God. ఎందుకంటే నీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు కాబట్టి. He is able to do everything that is needed for your life. నీ యొక్క జీవితంలో కావాల్సిన ప్రతిదీ కూడా ఆయన చేయడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. He is saying, have faith in the Lord your God and you will be upheld. Have faith in His prophet and you will be successful. దేవుని యందు, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయన యొక్క ప్రవక్త యందు నువ్వు విశ్వాసం ఉంచు, ఆ విధంగా ఒక గొప్ప విజయాన్ని నువ్వు చూడగలుగుతావు అంటున్నాడు వారి యొక్క జనాంగంతో. Then He appointed singers and worshippers. ఆ తర్వాత మరి గాయకులను ఏర్పరిచాడండి స్తుతించడానికి దేవుడిని. He appointed men to sing to the Lord and to praise Him for the splendor of His holiness. దేవుని యొక్క గొప్ప మహిమైశ్వర్యమును బట్టి మరి ఆ విధంగా ఆయన స్తుతించడానికి మరి గొప్ప గాయకులను ఏర్పరిచి వారిని ఆ విధంగా ముందుకు నడిపించాడు. And the singers and worshippers
went ahead of the army. వారి సైన్యముల కంటే ముందుగా వారు నడుస్తూ ఈ విధంగా మరి దేవుని స్తుతిస్తూ గానములు చేస్తూ ఉన్నారు. And what did they say? ఏం చెప్తూ ఉన్నారు? They are saying, give thanks to the Lord, for his love endures forever. యెహోవా కృప నిరంతరము ఉండును గాక, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ విధంగా స్తోత్రములు చేస్తూ ఉన్నారు. They are singing. వారు ఆ విధంగా గానములు స్తుతి గానములు చేస్తున్నారు. And I want you to sing, each one of you to sing. మరి మీలో కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఈ విధంగా స్తుతించాలి అని. And I want you to give thanks to the Lord. ప్రతి ఒక్కరు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని. Because his love endures forever. ఎందుకంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ నిరంతరం ఉండును. And you know what happened? మీకు తెలుసా ఏం జరిగినదో? As they started singing, వారు ఆ విధంగా పాటలు పాడుతూ స్తుతిస్తూ ఉన్నప్పుడు, they started singing, వారు ఆ విధంగా పాడుతూ స్తుతిస్తూ ఉన్నారు. God sent ambushers. మరి దేవుడు మాటుగాండ్లను పంపించేశాడండి. And that is what we read here. అదే మనం ఇక్కడ చూస్తున్నాం 22వ వచనంలో. And the three nations, the armies of three nations which came together, Ammon, Moab and Mount Seir, they started to fight each other. మరి ఎవరైతే ఈ యొక్క మూడు సైన్యములు, మరి అమ్మోరీలు, మోయాబీలు, అలాగే షేరు వారు, వాళ్ళందరూ కూడా వారిలో వారు కొట్టుకుంటూ మరి ఆ యొక్క మాటుగాండ్ల చేత చంపబడుతున్నారు. They came to fight against Judah and Jerusalem. మరి వీరందరూ కూడా యూదా యెరూషలేము వారి పైన దాడి చేయడానికి వచ్చారు. And all these great nations came together as one army. ఈ యొక్క మూడు దేశాలు కూడా ఒక్క సైన్యముగా మరి ఈ విధంగా వీరిపై దండయాత్రకు వచ్చారు. But when this small nation, the king and the people started singing praises to the Lord sent ambushers among them. ఎప్పుడైతే ఒక చిన్న దేశము మరి అందరూ కూడా మరి ఈ విధంగా దేవుని స్తుతిస్తూ స్తుతి గానములు చెల్లిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు, దేవుడు ఈ యొక్క శత్రు సైన్యములన్నిటి మీదకి మాటుగాండ్లను పంపించినాడు. The men of Ammon and Moab rose up against men of Mount Seir to destroy and completely annihilate them. అమ్మోనీయులను, మోయాబీయులను, శేయూరు మన్య నివాసులందరూ బొత్తిగా చంపి నిర్మూలన చేయవలెను మరి ఆ విధంగా చేయబడి ఉన్నారు. And after they have killed all the people from Mount Seir, మరి యొక్క మాటుగాండ్ల చేత ఈ యొక్క దేశము సైన్యములన్నీ కూడా మరి చంపబడిన తరువాత they started fighting to one another. మరి వారిలో వారే కొట్టుకుని చావడానికి వారు సిద్ధపడి ఉన్నారు. Now it is very interesting for us to see here, read here. ఇక్కడ చదువుతున్నప్పుడు మనకి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఒక మాటలు. It says they helped to destroy one another. వారిలో వారే కొట్టుకుని చనిపోవడానికి వారిలో వారే ఆ విధంగా సహాయం చేసుకున్నారు. To kill each other. వారిలో ఒకరినొకరు చంపుకోవడానికి. And this is what the Lord can do for you. మరి ఇదే దేవుడు నీ కొరకై ఆయన చేయగలిగిన కార్యము. You may not be knowing what to do. నీకు తెలియకపోవచ్చు ఈ యొక్క పరిస్థితుల్లో నేనేం చేయవాలో. But when God is in control, కానీ దేవుని సమస్తం ఆయన ఆధీనంలో ఉన్నది. when your eyes are upon God, నీ యొక్క కన్నులు నీ యొక్క దృష్టి ఆయన పైన ఉన్నప్పుడు He is telling you, I am with you. ఆయన చెప్తున్నాడు, నేను మీతో పాటు ఉన్నాను. Do not be afraid. దేనికి భయపడకుడి. Do not be afraid. దేనికి భయపడకుడి. Do not be discouraged. దేనికి నిరుత్సాహపడద్దు. Because the Lord of heaven and earth is with you. ఎందుకంటే ఈ యొక్క భూమి ఆకాశంలో దేవుడైన యెహోవా నీతో పాటుగా ఉన్నాడు. When God is with you, nobody can stop you. దేవుడు నీ పక్షమునగా ఎవరు కూడా నిన్ను ఆపలేడు. And that is what has happened here. మరి ఆ యొక్క కార్యమే ఇక్కడ ఈ విధంగా వీరి మధ్య జరిగి ఉన్నది. So what is that we need to do when the troubles and trials come? కాబట్టి మన జీవితంలో సమస్యలు శోధనలు ఎదుర్కొచ్చినప్పుడు మనం ఏం చేయవలసి ఉన్నది? We are supposed to look to our God. మన దేవుని పట్ల మన దేవుని వైపు మన దృష్టి నుంచి ఆయన చూడవలసిన అవసరం ఉన్నది. Don't look at the problems and trials and troubles in your life. నీ జీవితంలో ఉన్న సమస్యల చుట్టూ నీ సమస్యల వైపు నువ్వు మాత్రం కూడా చూడొద్దు. Don't try to make plans of your own and make strategies for your own. ఎంత మాత్రం కూడా నీ సొంత ప్రణాళికలు నీ సొంత ఆలోచనల చేత నీ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నించొద్దు. But look to the God who is able to change everything in your life. కానీ దేవుని తట్టు చూడు, ఆయన మాత్రమే నీ యొక్క సమస్య ప్రణాళికలు నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి విధమైన సమస్యలు కూడా మార్చివేసి నిన్ను ముందుకు నడిపించగలడు. And what has happened to the great vast army of the three nations? Let's look at verse 24. మరి యొక్క మూడు గొప్ప సైన్యములు కలిగిన దేశాలు మరి యొక్క విస్తారమైన సైన్యములకు ఏమైందో మనం ఒకసారి చూద్దాము. ఈ యొక్క 24-25 వచనాలు మనం చూద్దాము. యూదా వారు అరణ్యమందున్న కాపురస్తులు దుర్గము దగ్గరకు వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేల పడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. They
when they came to see the army, the report was that a vast army from 3 different nations have come together against you. వారు సైన్యంను చూడటానికి వచ్చినప్పుడు వారికి వచ్చిన ఆ యొక్క రిపోర్ట్ ఎలా ఉన్నదంటే ఒక గొప్ప 3 దేశముల సైన్యము వీరిపైకి దాడి చేయడానికి వచ్చినదని వారు విని ఉన్నారు. They did not worry about the report, ఆ యొక్క రిపోర్ట్ బట్టి వారు ఎంత మాత్రం కూడా చింతించలేదు కానీ but they looked at God, దేవుని వైపే చూశారు. దేవుని దిక్కును వారు చూస్తున్నారు. and God changed the situation. కానీ దేవుడు ఆ యొక్క పరిస్థితిని అంతా కూడా మార్చివేశాడండి. And when they went to look at this army, ఈ యొక్క సైన్యమును వారు చూడడానికి అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు they were able to see only the dead army there. వారు కేవలం అక్కడ ఉన్న శవను పడి ఉన్న శవను మాత్రమే చూడగలిగారు. Not even one was alive. అందులో ఒక్కడు కూడా తప్పించుకున్నట్టుగా బతికున్నట్టుగా చూడలేదు. That is what God is going to do for your life. నీ జీవితంలో కూడా దేవుడు అదే చేయబోతున్నాడండి. Everyone that is coming against you, God is going to change you completely and turn from that. ఎవరైతే నీకు వ్యతిరేకంగా నీ యొక్క జీవితంలో వ్యతిరేకంగా వస్తున్నారో వారందరినీ కూడా దేవుడు మరి పక్కకు జరిపేసి నిర్మూలన చేసి నీ యొక్క జీవితాన్ని ఆయన మార్చివేస్తూ ఉంటున్నాడు. God will make every situation in favor of you. ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క పరిస్థితిని కూడా నీకు అనుకూలంగా ఆయన మార్చగలడు. God is saying you don't have to fight this war, the battle belongs to me. దేవుడు అంటున్నాడు ఈ యొక్క పోరాటం ఈ యొక్క యుద్ధం మీరు చేయవలసిన అవసరం లేదు, ఈ యొక్క యుద్ధం నాదే అంటున్నాడు. And when he says he will do it for you. మరి ఎప్పుడైతే ఆయన విధంగా చెప్తున్నాడో ఆయన తప్పక అది జరిగిస్తాడు. Verse 25. 25వ వచనము. So Jehoshaphat and his men went to carry on their plunder, and they found among them a great amount of equipment and clothing, and also articles of value, more than they could take away. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలను కనబడెను. Hallelujah. హల్లెలూయా. When they looked to God, God has completely destroyed the enemy. వారు దేవుని తట్టు వారు చూసినప్పుడు దేవుడు ఆ యొక్క శత్రు సైన్యమును సమూలంగా నాశనం చేశాడండి. Not only God has destroyed the enemy, but God has given the plunder to them without fighting the war. శత్రువులను నాశనం చేయడం మాత్రమే కాదు కానీ దేవుడు వారికి విస్తారమైన ధనమును ధన సమృద్ధిని వారికి అనుగ్రహించినాడండి. And you know, one day of praise and worship for them. మీకు తెలుసా ఇది కేవలం ఒక్క దినమున స్తుతి ఆరాధన దేవునికి చేసిన And the result was all the 3 great nations army was completely destroyed. దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉన్నదంటే ఆ 3 గొప్ప దేశాలు సైన్యం అంతా కూడా సమూలంగా నాశనం చేయబడి ఉన్నది. And they got the plunder and they were collecting the plunder for 3 days. దానితో పాటు వారికి గొప్ప సంపద ధన సంపద కనపడింది. ఆ యొక్క ధనమునంతటిని కూడా సమకూర్చుకోవడానికి వారికి 3 నిండు దినాలు సరిపోలేదండి. Oh, it took 3 days for them to collect all the plunder that they got from the Lord's hand. మరి 3 రోజులు మరి దేవుని వారికి అనుగ్రహించిన యొక్క ధన సంపదను కూడా వాళ్ళు సమకూర్చుకోవడానికి వారికి పూర్తిగా అవి చాలినంతగా ఉన్నవి. And on the 4th day they assembled in the valley of Beraka where they praised the Lord. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి మరి అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. And God has done mighty miracles for Jehoshaphat. ఈ విధంగా దేవుడు యెహోషాపాతుకు గొప్ప అద్భుతమైన కార్యములను తన జీవితంలో చేశాడు. He has completely changed the situation in favor of Jehoshaphat and his people. యెహోషాపాతుకు అలాగే తన యొక్క జనాంగమునకు మరి అనుకూలంగా మరి యొక్క పరిస్థితులన్నిటిని కూడా ఆయన మార్చి వారి పక్షమున చేశాడు. Every situation was changed in favor of him. ప్రతి విధమైన పరిస్థితి మరి తనకు అనుకూలంగా ఆయన మార్చి వేస్తున్నాడు. And this is the same thing God is going to do for you. ఇదే మరి దేవుడు నీ కొరకై ఆయన చేయబోతున్నాడు. I want to pray for you. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. All those who are facing this kind of situations in your life, stand up together with me as I pray for you. ఒకవేళ ఇటువంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే నాతో పాటుగా లేచి నిలబడి ఈ యొక్క ప్రార్థనలు అంగీకరించు. Father God, in the name of Jesus Christ, తండ్రి దేవా క్రీస్తు యేసు నామములో మీ యొద్దకు వస్తున్నాం తండ్రి. I commit all your children into your hands. నీ యొక్క బిడ్డలందరినీ మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాము. They are facing great difficulties in their life. వారి జీవితంలో గొప్ప పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారండి. And they don't know what to do about it. వాటిని బట్టి ఏం చేయాలో వారు పాల్గొలేని స్థితిలో ఉంటున్నారు. Their mind is not working. వారి యొక్క మనస్సులు సరిగా పనిచేయడం లేదు. But they are looking to you for help. కానీ వారు నీ తట్టు నీ యొక్క సహాయం తట్టు వారు ఎదురు చూస్తున్నారు తండ్రి. And you are able to help them.
కానీ నువ్వు మాత్రమే వారికి సహాయం చేయగలవు. And you take up this war for you. నీవు ఈ యొక్క యుద్ధాన్ని వారి పక్షమున నీవు తీసుకుని తండ్రి. And the Lord is saying the battle belongs to me. దేవుడు వచ్చినాడు, యుద్ధము యెహోవాదే, నాదే అంటున్నాడు. And I pray that Lord you bring all these children who are facing the trouble and problems in their life, you bring them out of this problem. దేవా ఈ సరిలో ప్రార్థిస్తున్నాను, ఎవరైతే ఈ యొక్క బిడ్డలు ఈ యొక్క పరిస్థితులు గుండా వారి యొక్క సమస్యలు ఎదుర్కొంటున్నారో వారందరినీ సమస్యల నుంచి బయటకు తీసుకురండి. Thank you Lord that we know the victory is yours. దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, ఎందుకంటే విజయము నీదే ఉన్నది. Oh, I bless all these children in your name. Let them be successful in everything that they do. ఈ యొక్క బిడ్డలందరినీ ప్రభువా నీ నామములో మరి ప్రభువా ఆశీర్వదిస్తున్నాను, వారి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయండి. In Jesus name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. Amen. I wanted to tell you Jehoshaphat started singing and praising before the war. నేను చెప్తూ ఉన్నాను మీకు ఒక విషయాన్ని. యెహోషాపాతు మరి యొక్క యుద్ధం చేయడానికి ముందుగానే ఆయన దేవుడిని ప్రార్థిస్తూ విచారిస్తూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నాడు. And also he started praising and thanking God after the war. అలాగే యుద్ధము అయిన తర్వాత కూడా ఆయన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడికి ఎంతో స్తుతి గానములు చెల్లిస్తూ ఉన్నాడండి. Let your life become a life of thanksgiving, singing and praising to God. అదే విధంగా నీ యొక్క జీవితం కూడా మరి దేవునికి నీ యొక్క విషయాలన్నింటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో స్తుతి గానములతో ఆయన మహిమపరుస్తూ ఉంటూ Enjoy a successful life. ఎంతో గొప్ప జయ జీవితం నీవు అనుభవించు, ఆనందించు. God bless you. దేవుడికి మనం దీవించిన గాక. మీ జీవితంలో ఏమాత్రం ఆందోళనలు మరియు వైఫల్యములు ఉండవు. మీ జీవితంలో భయము మరియు పేదరికము ఉండదు. దేవుడు మీకు గెలుపు, సంతోషం కలిగిన జీవితం ఇవ్వాలి అనుకుంటున్నారు. దేవుడు మీ జీవితంలోని ప్రతి కన్నీటిని తీసివేయాలనుకుంటున్నారు. రండి, జీవితమును కలిసి ఆనందిద్దాము. గాడ్స్ టెంపుల్ కు ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రండి. అడ్రస్ లార్డ్స్ కోర్ట్ బిల్డింగ్, ఫస్ట్ ఫ్లోర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెనుక, మెక్డానల్డ్స్, కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర, హైదరాబాద్. మొబైల్ 800-880-3129 లేదా 880-800-807-7277.